వెల్కమ్ బ్యాక్ టు శాండీ ఎడిట్స్ ఫ్రెండ్స్. ఇక్కడైతే మనకి ఇది ఫోటో చూసారు ఫ్రెండ్స్. ఈ ఫోటో మాత్రం చాలా అంటే చాలా నీట్గా వచ్చింది ఫ్రెండ్స్. మనకి ఇది ఎడిటింగ్ అయితే మీరు చాలా సింపుల్గా ఈ ఫోటోని ఎడిట్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అయితే నా వెబ్సైట్లో ఉంటుంది ఫ్రెండ్స్. జస్ట్ ఏం లేదు, మనకి ఇక్కడ గూగుల్ ఓపెన్ చేసుకుని ఇక్కడ మనకు సర్చ్లో ఇక్కడ శాండీ ఎడిట్స్ అని సెర్చ్ చేసుకోండి. మనకు శాండీ ఎడిట్స్ అంటే మనకు ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది. ఆ లింక్ మీద క్లిక్ చేసుకొని మనకు ఇక్కడ పోస్ట్ ఓపెన్ అయిపోతుంది. జస్ట్ ఇక్కడ సర్చ్ బాక్స్లో ఇక్కడ S08 అని సెర్చ్ చేసుకోండి. కానీ మనకు S06 అని సెర్చ్ చేసుకోండి. ఇక్కడ జస్ట్ ఏం లేదు, ఇక్కడ సర్చ్లో ఇక్కడ S06 అని సెర్చ్ చేయండి. ఇక్కడ మనకు క్యాపిటల్ S అండ్ ఇక్కడ 06 అంటే సారీ ఇక్కడ ఎస్ కదా ఫ్రెండ్స్. ఇక్కడ S06 అంటే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఈ పోస్ట్ ఓపెన్ అయిపోతుంది. ఈ పోస్ట్ మీద క్లిక్ చేసుకొని మీకు ఫుల్ ఎడిటింగ్ కనిపిస్తుంది. కొంచెం పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ మనకు వచ్చేసి ఇక్కడ ఏం చేస్తారు చూడండి. ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్ డౌన్లోడ్ అని సింపుల్గా డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు బ్యాక్గ్రౌండ్ మొత్తం డౌన్లోడ్ అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు పిక్సార్ట్ని ఓపెన్ చేసుకొని, ఒకవేళ మీ దగ్గర పిక్సార్ట్ ప్రో వర్షన్ లేకపోతే నాకైతే కామెంట్ చేయండి, లేదంటే నాకు వెబ్సైట్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, పిక్సార్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. మనం ఇక్కడ పిక్సార్ట్ని ఓపెన్ చేసుకొని ఎడిట్ ఫోటో మీద క్లిక్ చేసుకొని ఇప్పుడైతే మీరు డౌన్లోడ్ చేసుకున్న ఆ బ్యాక్గ్రౌండ్ని యాడ్ చేసుకొని, నేను ఎగ్జాంపుల్కి ఈ బ్యాక్గ్రౌండ్ని యాడ్ చేశాను. ఇక్కడ ఏం చేశారంటే ఫ్రెండ్స్ మనకైతే ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలంటే మీరు సింపుల్గా మీ ఫోటోస్ని యాడ్ చేసుకోవాలి. ఒకటి మనకు బ్యాక్గ్రౌండ్లో పెట్టాల్సిన ఫోటో అండ్ మనకు ఫ్రంట్లో పెట్టాల్సిన ఫోటో. ఫస్ట్ అయితే నేను ఫ్రంట్లో పెట్టాల్సిన ఫోటో అయితే యాడ్ చేశాను చూడండి. ఇక్కడ నేను ఫ్రంట్లో పెట్టాల్సిన ఫోటో అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఫోటో మనం ఇలా అయితే అడ్జస్ట్మెంట్ చేసుకొని దీనికి ఉన్న బ్యాక్గ్రౌండ్ని ఎరేజ్ చేసుకోవాలి. కాబట్టి మనకు రిమూవ్ బీజీ మీద క్లిక్ చేసుకుంటే ఒక 1 సెకండ్లో ఈ ఫోటోకు ఉన్న బ్యాక్గ్రౌండ్ మొత్తం అయితే ఒక 1 సెకండ్లో రిమూవ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒక 1 సెకండ్లో రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఫోటోని కొంచెం ఈ విధంగా అడ్జస్ట్మెంట్ చేసుకొని దీని కింద మనం ఒక బ్లాక్ షాడో వేసుకోవాలి. దానికోసం అయితే స్టిక్కర్స్లోకి వెళ్ళండి. మనకి ఇక్కడ సర్చ్లో ఇక్కడ షాడో అని సెర్చ్ చేసుకోండి. ఇక్కడ మనకు షాడో అంటే మనకు చాలా వస్తాయి. దాంట్లో మనం ఏది అప్లై చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ ఏం చూసారు కదా, మనకు కొంచెం పైకి స్క్రోల్ చేయండి. మనకు చాలా అంటే చాలా షాడోస్ వస్తాయి. ఇక్కడ చూడండి మనకైతే ఈ విధమైన షాడో అయితే మనం యాడ్ చేసుకోవాలి. కింద మనకు కొంచెం దాంట్లో కలిసిపోయినట్టుగా చాలా లుకింగ్ ఉంటుంది దాన్ని యాడ్ చేసుకుంటే. ఓకేనా, ఇలా యాడ్ చేసుకుని ఇప్పుడు ఏం చేయాలంటే మనం బ్యాక్ సైడ్లో పెట్టాల్సిన బ్యాక్ అండ్ ఫోటో పెద్ద ఫోటో ఉంటుంది ఫ్రెండ్స్. మనకు బ్లాక్ అండ్ వైట్లో దాన్ని యాడ్ చేసుకుందాము. జస్ట్ ఏం లేదు, మళ్ళీ యాడ్ ఫోటో క్లిక్ చేసుకొని మీ ఫోటో యాడ్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ ఫోటో యాడ్ చేసుకుని ఈ ఫోటో కొంచెం జూమ్ చేసుకొని మనం ఇక్కడ లేయర్స్ మీద క్లిక్ చేసుకొని కొంచెం మూడ్ ఆన్ చేసుకుని బ్యాక్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ కొంచెం ఒపాసిటీ తగ్గించుకోండి. ఓకేనా, ఒపాసిటీ తగ్గించుకొని ఇప్పుడు ఏం చేయాలంటే ఎరేజ్ మీద క్లిక్ చేసుకొని మనకు సైజ్ పెంచుకొని హార్డ్నెస్ తగ్గించుకుంటూ మనం మొత్తం ఇలా అయితే మన కార్నర్స్ మొత్తం అయితే ఇలా ఎరేజ్ చేసుకోండి. ఓకే, మనకు దాంట్లో కలిసిపోయే విధంగా కార్నర్స్ మొత్తం ఇలా అయితే ఎరేజ్ చేయండి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఒపాసిటీ పెంచుకొని ఇక్కడ మనకు ఎఫెక్టెడ్ వచ్చి మనకు బ్లాక్ అండ్ వైట్లో రావాలి కాబట్టి కొంచెం సైడ్కి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఇక్కడ మనకు కలర్స్ పెట్టుకోండి. అక్కడ కలరైజ్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా ఆ కలర్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే మనకు బ్యాక్గ్రౌండ్లో మనకు బ్యాక్గ్రౌండ్లో కలిసిపోయేటట్టు కలర్ ఎడిట్ చేయాలి కాబట్టి మళ్ళీ మనకు అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళండి. ఇక్కడ హ్యూ మీద క్లిక్ చేసుకొని కొంచెం అటు ఇటు దీన్ని స్క్రోల్ చేసుకుంటే మనకు ఆ విధంగా అయితే ఆ బ్యాక్గ్రౌండ్లో కలిసిపోతుంది. ఇక్కడ చూసారు కదా. ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం ఒపాసిటీ తగ్గించుకోండి. ఓకేనా, కొంచెం ఒపాసిటీ తగ్గించుకుంటే చూడడానికి చాలా లుకింగ్గా ఉంటుంది. ఓకేనా, ఇలా అయితే మీకు నచ్చినట్టయితే దీనైతే మోడిఫై చేసుకోవచ్చు. ఓకేనా, జస్ట్ మనకు సేవ్ మీద క్లిక్ చేసుకుంటే ఈ ఫోటో మీ గ్యాలరీకి సేవ్ అయిపోతుంది. ఓకేనా, ఇలాంటి మంచి మంచి ఎడిటింగ్ టిప్స్ కోసం అయితే మన ఛానల్ని కొంచెం మీరు ఫాలో చేయండి.